నమస్కారం అండి. సంవత్సర పరిపాలన ఎలా ఉంది సార్? ఇబ్బందులతో కూడిన వాతావరణాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కొంతమంది పర్లేదు లేట్ అయినా సంక్షేమం అందుకుంటామని కొంతమంది, గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడేమో ఇంకా ఫాస్ట్గా జరగలేదని కొంతమంది. మీకు ఎలా? ఇప్పుడు మిగతా అన్నీ ఆయన ఎలాగో చేస్తలేదు. ఉద్యోగస్తులకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి 1, 2 లేకపోతే 5, 6 తారీఖుల్లో అన్నా ఇవ్వాల్సింది ఇవాళ 10వ తారీఖు ఇంతవరకు పెన్షన్స్ ఇవ్వాలి. ఎలా బతుకుతారండి? కరెంటు బిల్లులు కట్టాలి, రెంట్లు కట్టాలి, నిత్యావసర సరుకులు ధరలు చేసుకోవాలి కదా. అసలు ఇంతవరకు పెన్షన్లు వేయలేదండి. మరి జీతాలు ఇచ్చారో లేదో మాకైతే తెలియదు. ఎలా ఉంది సార్ కరెంటు బిల్లులు భారాలు ఎలా అనిపిస్తుంది? అవన్నీ నా అంత పట్టించుకోలేదండి. ఇప్పుడు మాకు మాత్రం పెన్షన్స్ అట్లీస్ట్ 4, 5 తారీఖుల్లో అన్నా వేస్తే మేమేదో 5, 6 తారీఖుల్లో అందరికీ ఇచ్చుకుంటాము. ఇప్పుడు 10వ తారీఖు వచ్చింది, ఇంతవరకు పెన్షన్లు వేయలేదంటే మా ఎంత ఇబ్బంది అండి ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి. ఇప్పుడు మా కొడుకులు కూతుళ్ళు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు ఎవరి దారిన వాళ్ళు. మేము ముసలివాళ్ళం ఉన్నాము. పెన్షన్ల మీద ఆధారపడి ఉంటే దాన్ని పెన్షన్లు ఈ రోజు వరకు ఇవ్వలేదంటే ఏమనుకోవాలి? చూస్తే ఒక పక్క మీతో పాటు ఒక పక్క చూస్తే రైతులకు కూడా ఇదే ఇబ్బందులు ఉన్నాయి సార్. ఏమంటారు సార్? యాజ్ రైతులు కూడా చూస్తూ ఉంటారు ఎందుకంటే పెట్టుబడి సాయం అందలేదంట. ఇంకా ఇప్పుడు అందరికీ ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంది. నేను నా ప్రాబ్లం చెప్పా, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రాబ్లం నేను చెప్పా. ఇప్పుడు అలాగే ఎంప్లాయీస్కి కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, ఎంత జీతాలు ఉన్నా ఇప్పుడు 50,000 ఉన్నా, ₹1,00,000 ఉన్న జీతం దాని మీద ఆధారపడి దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా. మరి ఆ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే ఎలాగండి వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే సరే టైంకి? నిన్న చూసుకుంటే మామిడి రైతులు కూడా ఇదే అంటున్నారు సార్. చాలా వరకు కొన్ని నష్టపోయాం మేము, గిట్టుబాటు ధర లేదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటనకి వెళ్ళారు. ఎలా అనిపించింది? అవును, అది టీవీల్లో చూసాము. ఆయన దగ్గర ఏమో చాలామంది ఇలా చెప్పారు. మరి ఈటీవీ, ఏబిఎన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవన్నీ వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు, మేము అన్నీ ఇచ్చేసాము, రైతులకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు టీవీలో. వాళ్ళే మాట్లాడారు సార్. గతంలో 2.5 వచ్చి 4 చేశారు, ఈయన రాగానే 8 చేశారు. ఎలా ఉంది సార్? వాళ్ళు నష్టమే కదా, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది చుట్టుపక్కలంతా మామిడి రైతులు ఎక్కువ శాతం. ఏమంటారు సార్? అంటే రైతుల గురించి నాకు అంత ఐడియా లేదండి. చూశారు కదా టీవీలో చాలా మంది గాయపడ్డారు, పోలీసులు కొడతాం అవన్నీ దారుణంగా. ఎవరో ఒక కుర్రోడిని అయితే చితక బాధేశారంట, తలకాయ పగిలింది. ఆయన ఆగి చూద్దామని వచ్చినా కానీ ఎలా చేయలేదు అని. అవి చాలా దారుణం అండి. ఇప్పుడు పోలీసు రాజ్యం అనేది కానీ డిక్టేటర్షిప్ అనేది కానీ పనికిరాదండి. ఇప్పుడు మనం ఎంతసేపు ఏంటంటే మంచితనంగా మనసులను గెలుచుకోవాలి, కానీ ఇలాగా డిక్టేటర్షిప్ చేసి నేను మళ్ళీ 4 ఏళ్ల వరకు నన్ను ఎవడే పీకలేడు కదా, నేనేం చేసినా సరిపోద్ది అనుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మళ్ళీ 40 ఏళ్ల వరకు తెలుగుదేశం అనేది గద్దె ఎక్కదండి. అండి చూసుకున్నట్లయితే ఎలా వస్తుందా 1 ఇయర్ పరిపాలన కూటమి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి ఇదైతే గడప గడపకి ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. ఎలా ఉన్నాయి ఏంటి అనేది. రెండోది ఎమ్మెల్యేలు పనితీరులు కూడా ఎలా ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యవేక్షణలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? పర్లేదా కొంచెం ఈ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధితో పాటు ఈ సంక్షేమాలు ఎలా అనిపిస్తుంది? మునుపటి అంత ఫాస్ట్ లేదండి. ఇది కొత్తగా ప్లాన్ చేసేది కానీ భూసేకరణ దాంట్లో కానీ ఏదన్నా కానీ అది అంత ఇదిగా ఇది అవ్వట్లేదు. ఎలా ఉంది సార్? అంటే చూసుకున్నట్లయితే మళ్ళీ 44,000 ఎకరాలు పైన అంటున్నారు. మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే నిజంగా ఇస్తారు? దానికి సరైన క్లారిఫికేషన్ ఇవ్వట్లా. వాళ్ళు ఎవరైనా అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి మంచి క్లారిఫికేషన్ ఇచ్చి కౌళ్ళు కూడా పెంచి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కౌలు 30,000 అన్నారు. అప్పుడుది ఇప్పుడు ఇస్తే కుదరదు కదా. మేము ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి 3 లక్షలు పంట తీస్తాము ఎకరంలో. అలాంటిది కౌలు కనీసం 60,000 ఇస్తే జనరల్గా రైతులు ఉపాధి కోల్పోతున్నారు. రైతు వారు ఏంటంటే వాళ్ళు బయట పనులకు వెళ్ళి కూలి పనులు చేయలేరు కాబట్టి వాళ్ళకి కాస్త ఉదారంగా కౌలు ఇస్తే దాన్ని బట్టి ఖర్చులు ఇవాళ కరెంటు బిల్లు 3,000, 4,000 అవుతుంది. మీరు ఇచ్చే సంవత్సరానికి కౌలు ఇచ్చేది ఎంత? కౌలు ఇచ్చేది 30,000 ఇస్తే వాళ్ళ మిగతా ఖర్చులు కానీ, మెడిసిన్స్ కానీ, తినడానికి కానీ ఇలాంటివన్నీ కావాలి కదా. వాళ్ళు ఇదే విషయం రైతుల విషయాన్ని చూస్తే ఏదైతే అన్నదాత సుఖీబాబు కింద డబ్బులు రావాలి, దీంతో పాటు నిన్న మామిడి రైతుల పరామర్శలో గందరగోళం చోటు చేసుకుంటాం. అది కూడా పడలేదండి. కిసాన్ రైతు భరోసా కానీ ఇవి కానీ
ఏదైనా సరే స్లోగా ఉంది. చిత్తూరు జిల్లా మామిడి రైతుల విషయం చూశారు నిన్న, ఎంత రసాభాసగా సాగింది. ఎవరైతే తలకాయలు కూడా పగిలినాయి కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, అక్కడ ఉన్న స్థానిక నేతలకు సంబంధించి రైతులు కూడా బాగా భారీ ఎత్తున వచ్చారు. ఎలా అనిపించింది? అది జగన్మోహన్ రెడ్డి చేసే గేమ్ షో అండి. అది ఎవరినో చంపటం, అది పెద్ద ఇది చేయటం, అది చాలా మంచి పని కాదు. నీదేదైనా తక్కువ జనంతో వెళ్ళి నీకేదన్నా ఇది చేయాలంటే, ఉదాహరణ చేయాలంటే, ఇది నువ్వు కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నావు కాబట్టి, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదాగా ఉన్నావు కాబట్టి, ఆయనకున్న ఇదిలో ఏ ఫ్యాక్టరీకైనా ఏ ఇదికైనా సరే కొంత ఫైనాన్సింగ్ చేసి ఈ రైతుల దగ్గర కొనిపించి కాస్త ఉన్నత స్థానం అనిపించుకుంటే ఇంకా బాగుండేది. అంటే మామిడికి సంబంధించి ఏదో తోతాపూరి రకానికి 2.5 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 4 రూపాయలు అంటున్నారు. పక్కన బెంగళూరులో 16 వరకు. గవర్నమెంట్ ఆయన చేసిన ఆగం వల్ల గవర్నమెంట్ కూడా బాగాలేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అప్పులు చేయకుండా ఉన్నదాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. ఒక్కసారి చేయాలని అంటే గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది. దానివల్ల ఏంటంటే పబ్లిక్ మార్కెటింగ్ వ్యవస్థలు, ఏదైనా రైతులు ఏదైనా నిల్వ ఉంచుకునే విధానం, మార్కెటింగ్ వ్యవస్థలు అవన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని తక్కువ రేటుకి ప్రజలకు అందించే మార్గం. ఇవాళ రైతు నష్టపోకుండా ఆ సర్వీస్ అనేది గవర్నమెంట్ ఫ్రీగా చేసి అన్ని జిల్లాలకి చిత్తూరు జిల్లా మామిడికాయలు అందించి చౌకలో యూటిలిటీకి కనుక తీసుకొస్తే రైతులు కూడా నష్టపోరండి. ఆ మార్కెట్ ఎక్కువ ఉంది అంటున్నారు. దీంట్లో ధరతో పోల్చుకుంటే 16 రూపాయల వరకు అక్కడ పలుకుతుంది అంటున్నారు. ఇక్కడే మరీ దారుణంగా ఉంది, 12 రూపాయలు కూడా రావట్లేదు అంటున్నారు. సార్ నిజమే? పంట మొత్తం ఆంధ్రాలో బాగా పండిందండి. ఈ తోతాపూరే కాకుండా బంగినపల్లి కానీ కానీ జూన్ జూలై నెలలో కూడా వస్తున్నాయి అని అంటే మనకి అన్ని రకాల మామిడి బాగా పండింది. పండటం వల్ల ఇక్కడ అంత స్క్వేర్ సిటీ లేదు, అది ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకునే స్క్వేర్ సిటీ లేదు. అది ఏ కాటికి ఫ్రూట్ జ్యూస్ కంపెనీలు పర్చేజ్ చేయాలి. ఆ ఫ్రూట్ జ్యూస్ కంపెనీలు కనుక పర్చేజ్ చేయించి గవర్నమెంట్ కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సహకరించి ఆ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గర నుంచి కొనిపిస్తే మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నామండి. చూసుకున్నట్లయితే ఈ కొవ్వూరు ఘటన ఎలా అనిపిస్తుంది? ప్రశాంతి రెడ్డి గారు, ఇటు పక్క ప్రసన్న కుమార్ రెడ్డి, ఈ ఘటన బాగా హైలైట్ అవుతుంది. ఇక వాళ్ళ ఇదండి, వాళ్ళ ఇబ్బందులు, అది మనకి ప్రజలకు సంబంధం లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే వ్యవసాయ ప్రోడక్ట్ మార్కెటింగ్ కరెక్ట్గా ఉండి అది సరైన సక్రమ మార్గంలో పంటను వినియోగించుకోవడమే ప్రజలకు కావాల్సింది. అంతేగాని రాజకీయ నాయకులు కేసులు, రాజకీయ నాయకుల దౌర్జన్యాలు అవన్నీ అన్ని పార్టీల్లో చేస్తున్నారు. లేడీ నేత కదా, ఈ వ్యాఖ్యలు సమంజసమేనా? ఈవెన్ సిపిఎం సిపిఐ వాళ్ళు కూడా వాళ్ళకున్న బలం ఉన్న చోట వాళ్ళు కూడా రౌడీజం చేస్తున్నారు. దాన్ని మనం పరిగణలో తీసుకోకూడదండి. పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే అన్ని వ్యవస్థలు కరెక్ట్గా ఉంటాయండి. ఇటుపక్క మహిళా నేత ఉండటంలో కొంచెం బాగా హైలైట్ అయింది. ఆ వ్యాఖ్యలు సమంజసం కాదంటున్నారు. మనం ఇక వాటి గురించి అంటే ఏదైనా మహిళలను దూషించడం తప్పండి. నెల్లూరులో ఇల్లు ధ్వంసం అయింది కదా, ఇదే విషయం కూడా సాక్షి టీవీలో ఇలా కానీ వాళ్ళు క్షమాపణ చెప్పినట్టయితే బాగుండేదండి. ఏదైనా మీడియా వాళ్ళు అందరికీ కావాల్సిన వాళ్ళు వాళ్ళ చీఫ్ ఎడిటర్తో ఒక క్షమాపణ పత్రం ఇస్తే వాళ్ళ సొమ్మేం పోయిద్దండి. అంటే ఇల్లు ధ్వంసం వరకు వచ్చింది కదా సార్ నెల్లూరులో, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రసన్న కుమార్ అండి, అది లోకల్ రౌడీజం, లోకల్ పాలిటిక్స్ అవన్నీ ఉంటాయండి. ఇదేదో కావాలని చేసిందేం కాదు. ఎలా ఉంటుంది సార్? జమిలీ ఎన్నికలు ఏమైనా వచ్చే ఉద్దేశం ఉందా, లేకపోతే సార్వత్రిక ఎన్నికలు 2029? మోడీకి అనుకూలంగా చేసుకుంటాడండి, ఇక మనం ఏం చెప్పలేము. అది మోడీకి అనుకూలంగా ఏది అనుకూలంగా ఉంటే చేసుకుంటాడు. అతను చేసుకునే కెపాసిటీ కూడా ఉంది, మన వాళ్ళు అడగలేకపోతున్నారు ఏది కూడా. సార్ చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలన ఎన్డీఏ భాగస్వామ్యంలో కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? గడప గడపకి ప్రోగ్రామ్స్ పెట్టారు, వస్తున్నారు నాయకులు. అంతా చాలా బాగుందన్న, ఇబ్బంది ఏం లేదు. మన వరదల కానించి అన్నీ బాగానే చూసుకుంటున్నారు. A to Z అంతా ప్రజల్ని మాత్రం ముందు మాకు చేయడానికి ఒక పని అయితే దొరుకుతుంది. ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వంలో ఏంటంటే పని అనేది కొద్ది తక్కువ. ఇప్పుడు ఏంటంటే మా సొంతంగా మా కాళ్ళ మీద నిలబడుతున్నాం. మాకు అది చాలు. మాకు ఆ సంక్షేమాలు అవి కూడా అవసరంలా. మా కాళ్ళ మీద మాకు నిలబడే శక్తిని ఇస్తే చాలు. మాకు మేమున్నాము. నిన్న చూసుకుంటే చిత్తూరు జిల్లా వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి గారు. మామిడి రైతులు గిట్టుబాటు ధర గురించి ప్రకటించారు. దారిలో కొంతమంది హడావుడి చేయడంతో కొన్ని గాయాలయ్యాయి. ఎలా ఉంది ఈ పనితీరు? మామిడికి మరీ 4 రూపాయలు ఏంటి కేజీకి? చూస్తున్నట్లయితే మనంతా ఇదే కదా మామిడి సీజన్ అన్న. అదంతా మార్కెట్ యాజమాన్యం గవర్నమెంట్ మీద పడిపోవాలి అనే ఉద్దేశం కాదన్న. ఎందుకంటే దళారులు ఉన్నారు మధ్యలో, వాళ్ళు ఓటి చూసుకుంటూ ఉంటారు. దాన్ని మనం తీసుకొని ప్రభుత్వం మీద ఉద్దేశం కరెక్ట్ కాదు కదన్న.
అది నా ఉద్దేశం అయితే అది. అంటే పక్కన బెంగళూరులో ఏమో 16 రూపాయల దాకా రేట్ ఉంది, మనకే కొంచెం 4 రూపాయలు పెరుగుతుంది కేజీ అంటున్నారు. ఈసారి పంట ఎక్కువ వచ్చింది అంటున్నారు, నిజమే? అది నిజం కావచ్చు, నాకు అంత ఐడియా అయితే లేదు కొద్దిగా. ఎలా ఉందన్న? నేను వార్తల్లో చూసే ఉంటారు, జనసంద్రం ఎక్కువ వచ్చేసారు, ఒక ఆయనకి గాయం కూడా అయింది, ఆయన దిగి పరామర్శిద్దామంటే పోలీసులు కూడా ఒప్పుకోలేదు కదా. ఎలా అనిపించింది? అన్న ఆ క్రౌడ్లో ఎవరైనా ఒక కేటగిరీ వెళ్ళం ఉంటే ఒక సామాన్యుడి గురించి ఆలోచిస్తారా, లేకపోతే కేటగిరీ ఉన్న ఆయన ఆలోచిస్తారా? అంటే ఇప్పుడు ఆయన భద్రత కావాలి, ఎట్ ఏ టైం మా భద్రత కూడా కావాలి. కాదు ఆ టైంలో అలా జరిగిందని మనం చేసేది ఏం లేదు కదన్నా, అదంతా గాడ్ గ్రేస్. అదంతా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే, గతంలో సింగయ్యని చనిపోతేనేమో కార్తీక్ చూడలేదని వాళ్ళే అడిగారు, ఇప్పుడు దిగుతాకేం పోలీసులు ఒప్పుకోవట్లేదు. ఎలా ఉంది ఈ హడావుడి? ఎలా ఉంది ఈ హడావిడి అంతా? ఇప్పుడు ఒక కేటగిరీ Z+ కేటగిరీ ఉన్నప్పుడు అదంతా తప్పదన్న. ఇప్పుడు మనుషులు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు ఆయన పడిపోయాడు, ఆయన నిర్లక్ష్యం కూడా ఉంది కదా, దాన్ని మన ప్రభుత్వం తప్పట్లేము. ఇప్పుడు మన నిర్లక్ష్యం ముందు రోడ్డు మీద వెళ్తున్నాం, యాక్సిడెంట్ జరుగుతుంది, మన బండి తోలి జాగ్రత్త తోలితే యాక్సిడెంట్ జరగదు కదా. హెల్మెట్ పెట్టుకోమంటున్నారు. ఇచ్చిన పర్మిషన్స్ లో 500 మంది కన్నా హెలిప్యాడ్ దగ్గర 30 మంది, కానీ వంకలో డొంకలో ఈ బార్గేట్లు దుక్కుని చాలా మంది జనం వచ్చేసారు. ఈ హడావుడితో పోలీసులు కంగారు పడ్డారు, దగ్గర 300-400 పోలీసులు కంట్రోల్ చేసినా అవ్వలేదు. సో ఎలా ఉంటుంది మనం వచ్చేటప్పుడు కూడా ప్రజలు ఎలా ఉంటారు, ఎందుకంటే అభిమానంతో వస్తూ ఉంటారు, కంట్రోల్ చేయడం ఒక్కోసారి అసాధ్యం. సో ఈ పరిణామాల వల్ల పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని కొంతమంది అంటున్నారు, నిజమేనా? నా పోలీసులు ఎంతమంది జనాభాని మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి కష్టమే. మెయిన్ వాళ్ళకి ఉన్న భయం వాళ్ళకు ఉండేది, హై ప్రెషర్ టెన్షన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళని మనం తప్పట్టకూడదు. ఇప్పుడు ఏదైనా ప్రజలు మనం ఉన్నాం, అభిమానం ఉంటే చూడాలి, అంతేగా మీద పడిపోతున్న పనే ఉంది. మన హద్దుల్లో మనం ఉంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు కదా. నా ఒపీనియన్ అయితే అది. చూస్తే ఈ మామిడి దగ్గర కానీ మొన్న మిర్చి రైతులను కలిశారు, పొగాకు రైతులను కలిశారు ఆయన, ఇవన్నీ కూడా ఈయన వచ్చాక రియాక్ట్ అవుతున్నారు. కానీ ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల రైతులకి సాయం అందించే కూడా లేట్ అవుతుంది జనరల్గా చూస్తున్నాము. మరి ఈ పరిణామం ఎలా ఉంది? ఈ పరిణామం నిదానంగా ఇప్పుడు ఈ 1 ఇయర్ అయింది ఎక్కి, ఇంకా ఒక నా 9-10 సంవత్సరాలు చేస్తే మొత్తం అంతా సెట్ అయిపోతుంది. యువతకి మాకు వాస్తవంగా నాకు 30 ఇయర్స్, నేను చేసుకోవడానికి నాకు పని ఇస్తే చాలు, నా కాళ్ళ మీద నేను నిలబడతా కదా. అలాగే వీళ్ళు ఒక 10 ఇయర్స్ 50 అలా ఉంటే మనకి ఇంకా భవిష్యత్తు బాగుంటుంది. ఈ నిన్న జరిగిన ఘటనలో పాపం రౌడీల్లాగా రైతులపైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు పోలీసులు, హడావుడి, ఎందుకంటే గందరగోళం జరిగింది కాబట్టి. నిజమేనంటారా? ఇది కొంచెం కన్సిడర్ చేయాల్సిన విషయం. వాస్తవంగా ఏంటంటే పాపం రైతులు నష్టపోయారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే లోపల ఒక బాధ, ఆ బాధని వ్యక్తపరచడం చేయడం రాక వాళ్ళు మీద పడ్డారే తప్ప వాళ్ళ మీద రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయకూడదు. ఇప్పుడు ఒక యాజమాన్యం నేను ఇప్పుడు నాకు పని దొరికింది అనుకోండి, నేను రూపాయి గురించి ఆలోచించిన అవసరం. అదే నాకు పని దొరకకపోతే నేను దొంగతనాలు చేయాల్సి వచ్చింది. రైతులు అలా చేయలేరు కదన్నా. రైతులకు వాళ్ళు కష్టపడి వాళ్ళు మా కోసం వాస్తవంగా నేను సంపాదిస్తున్నాను, కానీ నేను పండించలేను కదా. వాళ్ళు పండించే శక్తి వాళ్ళకు ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి బాధ, అదొక ఆవేదన ఉండిద్ది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయకూడదు. అయితే వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, ఎక్కడికెక్కడ 4 రోజులే ఉంది సమయం మాకు, ఈ రైతు మార్కెట్లు ఏదైతే మామిడికి సంబంధించి మూతపడిపోతున్నాయి, పంట కూడా ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి మా యొక్క బాధను వ్యక్తం చేసుకోవాలి, లక్షల్లో కొన్నాము కాపు, ఇప్పుడు చూస్తే రేట్ లేదు, గతంలో రేట్ ఉందని చెప్పి మేము ఇంత హడావుడిగా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది, ఈ సంవత్సరం రేట్ లేకపోవడంతోనే ఇబ్బందులు చెప్పుకోవడానికి వచ్చామని వాళ్ళు అంటారు. నిజమే కదన్నా. మనం ఈ లెక్కలో చూసుకుంటే మనకి మే నెల దగ్గర నుంచి వర్షాలు ఇవన్నీ గాలి వాన రావడం వల్ల మామిడి పింద అనేది రాలిపోయింది. అలాగే మామిడి పంట అనేది తగ్గిపోయింది, దిగుమతి తగ్గిపోయింది. ఒక గతంలో చూసుకుంటే నేను ఒక పుట్ట వచ్చేసరికి ఒక 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు పుట్ట వచ్చేసరికి 800-700కి అలా కూడా తీసుకున్నాం. కానీ క్వాలిటీ కూడా రాలేదు, ఎందుకంటే వర్షం పడటం వల్ల మచ్చపడింది. అది ప్రకృతి చేసిన విపరీతం. అయితే దీన్ని గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి. వాళ్ళు వ్యాపారం అనేది అవకతవక సహజం అది. అలాగే మనం కూడా ప్రభుత్వాన్ని కొద్దిగా అర్థించడం తప్పులేదు అని నా ఉద్దేశం. సంవత్సర పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందుతున్నాయా, లేట్ అవుతున్నాయి? అందుతున్నాయండి. పెన్షన్ కానివ్వండి, తల్లికి వందనం వచ్చిందా? వస్తున్నాయి. మా మనవాళ్ళకి వచ్చినాయి, మా ఆయనకి పెన్షన్. జగన్ గారు నిన్న మామిడి రైతుల పరామర్శకి వెళ్ళారు, తోతాపూరికి రేట్ లేదంటున్నారు. మరి చిత్తూరు జిల్లా పర్యటన ఎలా అనిపించింది? ఆయన కూడా తిరుగుతున్నారు కదా ప్రజల్లో, గతంలో ఏమైనా సంక్షేమం అందుకున్నారా ఆయన హయాంలో? అందుకున్నాం, అప్పుడు అందుకున్నాం, ఇప్పుడు అందుకుంటున్నాం. రైతులు పాపం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు నిన్న చిత్తూరు మామిడి మార్కెట్కి. మరి రైతుల పైన కూడా పాపం రౌడీ షీట్లు కేసులు అంటున్నారు, పాపం వాళ్ళదే బాధే కదా, రేట్ లేదంటున్నారు, కేజీ 2.5 ఉందంట, ఇప్పుడు 4 అయిందంట. ఆ మామిడికాయల గురించి అంతగా తెలియదులండి మనకి. మరి ఏమంటారు? అలా సమస్యలు చెప్పుకోవడం తప్పేం కాదు కదా? తప్పేం ఉందండి, ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. మరి ఆయన వచ్చాకేమో ఇప్పుడు ఎక్కడికి వస్తున్నా కానీ రేట్లు పెంచుతున్నారు. మరి మొన్న మిర్చి కానివ్వండి, పొగాకు కానివ్వండి, మరి ఏమంటారు? నిన్న పాపం ఒక ఆయనకి దెబ్బలు కూడా తగిలినాయి, ఆయన మళ్ళీ పాపం పోలీసులు కొట్టారంటున్నారు, ఏం చేస్తున్నారు దానిపైన ఏమంటారు?
జనరల్గా ఏదైనా తప్పులు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కదా. ఉంటాయి, ఉండకుండా ఎట్లా ఉంటాయండి, ఎవరి తప్పులు వాళ్ళకి ఉంటాయి. అది చూడాలి, మరీ అట్ట కొడితే అలా. మరి ఎలా ఉంది చూసుకున్నట్లయితే టోటల్గా ఈ ఓ సంవత్సర పరిపాలన బాగున్నాయి అన్ని? బాగానే ఉన్నాయండి, పర్వాలేదు. మరి కుటుంబంలో చంద్రబాబు గారు ఉన్నారు, ఇటు లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళు పనితీరులు ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది. మరి ఏమంటారు, ఒక పక్క ఈయన కూడా తిరుగుతున్నారు కదా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా 2027లో జమిలీ ఎన్నికలు? తెలియదండి అది మనకి రాజకీయాలు పెన్షన్ కరెక్ట్గా వస్తుందా? వస్తుందండి. మరి రేషన్ మళ్ళీ డిపోల్లో తీసుకుంటున్నారు, బాగుందా విధానం? బాగానే ఉందండి. ఇది వరకు మళ్ళీ ఎప్పుడు మామూలుగా వచ్చింది, ఇంటి దగ్గరికి వచ్చి బాగా అలవాటు చేసేసారు. ఇవాళ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, 2 నెలలు అలవాటు పడితే అదే వెళ్ళి తెచ్చుకుంటాం. మామూలుగా ఇది వరకు జరిగేదే కాదు. మరి ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వారీగా అంటున్నారు, ఏమంటారు? ఎదురు చూస్తున్నారు, అదే జరగలేదని. అది వస్తే ఆనందం ఇంకా. మరి మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికి వచ్చినా గందరగోళం, జనం తొక్కిసలాట్లు జరుగుతున్నాయి, పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. మరి దాటి వెళ్ళడం మంచిదేనంటారా? వాళ్ళు చెప్పిన పర్మిషన్స్ ప్రకారం వెళ్తే మంచిది? పర్మిషన్ ప్రకారమే నడవాలి. పర్మిషనే, దాటి వెళ్ళిపోతే ఎట్టగా. మొన్న ఒక ఆయన చనిపోయాడు ఇలా చక్రాల కింద పడి, అయితే ఏమంటున్నారంటే ఈసారి జాగ్రత్తగా రండి అంటున్నారు. అట్టగే మరి వినాలి వాళ్ళ మాట విని, కొద్దిగా మనం కూడా చెప్పిన మాట వింటే అంతా బాగుంటుంది కదా, అందరికీ బాగుంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.